జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో ఉగ్రవేట కొనసాగుతోంది. రాజౌరి పరిధిలోని పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో 16 రోజులుగా ఆపరేషన్ షేరావాలి పేరుతో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దొరిమాల్, గంభీర్, ముగల్లన్ అడవుల్లో 2 లేదా 3 పాకిస్తానీ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని పట్టుకునేందుకు మే 22న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను ప్రారంభించాయి. 16 రోజులుగా అణువణువు గాలిస్తున్నాయి. శనివారం నాటి సెర్చ్ ఆపరేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలు జారి లోయలో పడి లెఫ్టినెంట్ మృతి చెందారు. ఆపరేషన్ షేరావాలి ప్రారంభంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అప్పుడు చాకచక్యంగా వారు తప్పించుకున్నారు. సైన్యం ముప్పేట దాడి తట్టుకోలేక అడవుల్లో లోపలి ప్రాంతాలకు పారిపోయారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఆర్మీ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల స్థావరాలను వెతికి పట్టుకునే పనిలో ఉన్నాయి. ముష్కర్లను తుదిముట్టించే వరకు ఈ ఆపరేషన్ ఆగదని సైనిక అధికారులు స్పష్టం చేశారు. ఇక సెర్చ్ ఆపరేషన్లో శనివారం సాయంత్రం దొరిమాల్ ప్రాంతంలోని కొండ మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అస్సాం రైఫిల్స్కు చెందిన యువ అధికారి లెఫ్టినెంట్ అదుపు తప్పి లోయలో పడిపోయారు. దాదాపు 100 అడుగుల లోతైన కనుమలో పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సైనికులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆయన్ను పైకి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్రమైన అంతర్గత గాయాల కారణంగా ఆయన అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నడుమ ఆపరేషన్ షేరావాలి సాగుతోంది.